నమస్కారం, మీరు చూస్తున్నారు HN90. చిత్తూరు జిల్లా కుప్పంలో 4 రోజుల పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గుడిపల్లి చేరుకున్నారు. కర్ణాటక సరిహద్దులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆద్యాంతం స్వాగతం పలికారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నారా భువనేశ్వరి. గోశాలలో పశువులకు పండ్లు తినిపించి నూతన గోరం ప్రారంభించారు. గుడిపల్లి మండలంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో పర్యటించారు. నారా భువనేశ్వరికి అగస్త్య ఫౌండేషన్ ప్రతినిధులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అబ్జర్వ్ చేసిన తర్వాత పిల్లలు అడుగుతాం, చెట్లు నాకు ఏ రంగులో ఉంటాయి, ఎంతమంది పిల్లలు చెప్పేది గ్రీన్ అనేది, బట్ దాంట్లో డీటెయిల్స్ లీనియేషన్ ఉంటుంది, డిఫరెంట్ కలర్స్ ఉంటుంది, టెక్స్చర్స్ ఉంటుంది, అవన్నీ అబ్జర్వ్ చేయాలి. కాంబినేషన్ అది అబ్జర్వ్ చేసిన తర్వాత పిల్లలు కొలాజ్ వర్క్ చేయమంటారు. ఎందుకు కొలాజ్ సో యాక్చువల్లీ ఈ అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చేసి ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. కోకోనట్ పీస్ ఎక్కేటప్పుడు పడిపోయారు. సో అలాంటి ప్రాబ్లమ్ మా నాన్నకి రాకూడదు, ఇంకెవరికి రాకూడదు అనేసి చేశారు. జస్ట్ ఆపరేట్ చేసి చూపించాను. మేడం ఇది ఒక ప్లాట్ఫామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.